హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనము చూడండి, పైనంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా, లేయర్స్గా సాఫ్ట్గా ఉండే పర్ఫెక్ట్గా వచ్చిన బాదుషా గురించి నేను మీకు చెప్తానండి. ఇంత పర్ఫెక్ట్ బాదుషా రావాలంటే నేను ఇచ్చే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఓకేనా? చూడండి, ఎంత జ్యూసీగా అంటే అంత జ్యూసీగా ఉంది. మీకు బాగా కనిపిస్తుంది కదా? ఇలా రావాలంటే ఇలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ముందుగా 2 కప్పుల మైదా పిండి అండి. ఈ మైదా పిండిని కూడా లోపల గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఇలా ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేయటం వలన ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా ఫుల్ కప్ అనమాట. ఫుల్ కప్పు ఇలా 2 కప్పుల మైదా పిండి, దానికి 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. 1/2 కప్పు వాటర్ అండ్ 1/2 కప్పు నెయ్యి, కరిగించిన నెయ్యి తీసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ 2 కప్పుల మైదాని తీసుకున్నానండి. దీనిలో 1/2 కప్పు నెయ్యి వేశాను. ఇంకొక 1/2 కప్పు వాటర్లో మనం తీసుకున్న 1/4 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ నెయ్యి అంతా కూడా ఆ మైదా పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుతున్నానండి. పిండి అంతా బాగా కలిసేలాగా నెయ్యిని బాగా కలపండి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఆ పిండిని ఒక ముద్దలాగా ఫామ్ చేయండి. అలా ఫామ్ చేసినప్పుడు ముద్ద వస్తుంది అంటే మీకు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఈ సాల్ట్, బేకింగ్ పౌడర్, కరిగిన వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోండి. ఇక్కడ అంత గట్టిగా మనము చపాతి పిండిలాగా స్మూత్గా కలపకూడదండి. ఇలా పొడిగా ఇలాగే కలుపుకోవాలి. నాకు కొంచెం వాటర్ పట్టేటట్టుంది. చూడండి, ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేశాను. మీరు కూడా చూసుకోండి, సరిపోతుంది. ఒకవేళ కావాలంటే చాలా కొంచెం యాడ్ చేసుకొని ఇలా నైస్గా మిక్స్ చేసుకోండి. ఈ ఎక్కడ కూడా పొడి పిండి లేకుండా ముద్దలాగా ఫామ్ చేయండి అంతే. మీరు బాగా దాన్ని నీడ్ చేయొద్దండి. చపాతి పిండి నీడ్ చేసినట్టు చేయకూడదు, ఇలాగే ఉండాలి. దీనిపైన నేనేం చేశానంటే ఒక పేపర్ నాప్కిన్ని వెట్ చేసి స్క్వీజ్ చేసి దాని మీద కవర్ చేసి పెట్టాను. ఒక 30 మినిట్స్ తర్వాత దాన్ని చూద్దాం. ఈ లోపల మనం షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో దానికి ఈక్వల్గా షుగర్ తీసుకున్నానండి. అక్కడ 2 కప్పులు మైదా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేశానండి. గుర్తుంచుకోండి, 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. ఇప్పుడు మనము గంటతోటి చక్కగా ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు నిదానంగా కలుపుకుంటా ఇలా ఉంచండి. ఈ లోపల నేను ఏం చేశానంటే కుంకుమ పువ్వుని ఒక 2 స్పూన్ల వాటర్లో వేసుకొని పక్కన పెట్టేశాను. ఆ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేశానండి. ఈ షుగర్ సిరప్లో యాడ్ చేశాను. మీరు చూడండి, కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా. ఒక చిటికెడు యాలకుల పొడి యాడ్ చేశానండి. అది మీ ఇష్టము, ఫ్లేవర్ కోసమే. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకుంటే వద్దు, ఇంకొంచెం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను నిమ్మకాయ రసం వేసానండి. ఆల్మోస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ షుగర్ సిరప్ మళ్ళీ మీకు క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. కంపల్సరీ యాడ్ చేయండి. అలా బబుల్స్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసేయండి పోయి సిరప్. ఈ లోపల ఇది నానుంది కదా, దీన్ని చూడండి, నేను ఒక ప్లేట్ మీద పెట్టేసుకొని వీటిని ఇలా ఓపెన్ చేస్తున్నట్టు లాగుతున్నాను. మనం దూదిని వత్తులు చేసుకునేటప్పుడు ఇలా లాగుతాం కదా, అలా చేస్తున్నానండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల మంచిగా లేయర్స్గా వస్తుంది బాదుషా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 4-5 సార్లు అలా పిండి అంతా కూడా ఇలా ఓపెన్ చేయండి. కొంచెం తీసుకొని దూరంగా అలా లాగండి. నేను ఇప్పుడు చూపించినట్టు వీడియోలో అలా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా మీకు ఓపిక ఒక 2-3 మినిట్స్ బాగా చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పిండి అంతా కూడా ఇలా చేసి కొంచెం ఫ్లాట్గా ఇలా ప్రెస్ చేస్తానండి. ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే హాఫ్ కట్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు అలా చేయటం వల్ల లోపల లేయర్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయండి. బాదుషాలో లేయర్స్ బాగా వస్తాయి. దానివల్ల మీకు షుగర్ సిరప్ చక్కగా పీల్చుకుంటుంది. ఆ జ్యూసీనెస్ రావటానికి, ఆ లేయర్స్ రావటానికి ఇది ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇలా ఒక 7-8 సార్లు చేయండి. మీరు ఎంత బాగా చేస్తే మీకు అంత మంచిగా లేయర్స్ వస్తాయి అనమాట. కొంచెం ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి,
చక్కగా ఉంటుంది. చేసుకునేది ఎప్పుడైనా సరే మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటేనే కదా అనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే. టైం పట్టిన దానికల్లా చూడండి ఎలా మీరు చూస్తే ఇప్పుడు నేను చూయించాను గదా! అలా చూసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది లోపలంతా ఆ గుల్లగా రావటానికి ఎంత హెల్ప్ అవుతుందనేది మీకు అర్థమైద్దనమాట. చూడండి. ఇలా చేసుకోవాలండి. ఈ ఉన్న పిండి అంతా గూడా నేను ఇలా పార్టిషన్స్ చేసేసుకోవటానికి ఇట్లా చేస్తున్నాను. సుమారుగా ఈక్వల్ చేస్తున్నాను. అన్నీ ఏమి ఈక్వల్ ఉండదు మన సైజు. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. ఇది కూడా ఫాలో అవ్వండి. అవి చిన్నగా చేసుకున్న తర్వాత మీరు ఆ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తా రౌండ్‌గా చేయొద్దండి. ఆ లోపల ఉన్న లేయర్స్‌ని మనం డిస్టర్బ్ చేయకుండా పైన మాత్రమే స్మూత్‌గా చేసుకోండి. పైన స్మూత్‌గా చేసుకుంటేనే మీకు మంచిగా షేప్ అనేది వస్తది. చూడండి నేను గట్టిగా ప్రెస్ చేయట్లేదు. ఊరికనే పైన అలా అన్నాను. ఫింగర్‌ని కూడా ఇలా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫింగర్ ట్విస్ట్ చేస్తే ఆ పైన ఇలా ఆ షేప్ అనేది మంచిగా వస్తది. ఇలా చక్కగా చేయండి. చూడండి ఇలా. ఎక్కడన్నా పెద్దగా కట్ లాగుంటే మాత్రం ఇంకొంచెం స్మూత్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. లో టు మీడియం ఫ్లేమే పెట్టండి. నేను ఒక బాల్ ఏసి చూసాను గదా! ఇప్పుడు అది పైకి కొంచెం తేలింది గదా! అంటే ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా బాదుషాని దాంట్లో వేసుకోవటానికి కరెక్ట్‌గా సరిపోయిందనమాట వేడి. అలా వచ్చిన తర్వాతనే బాదుషాని వేయండి. బాదుషాలు గూడా ఒక 2, 3 అలా వేయించుకోవద్దండి. ఎక్కువ బాదుషాలను పెట్టుకోండి. అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి. లేకపోతే ఆ వేడికి ఎక్కువ వేగిపోతాయి గదా! మనం చేసుకున్న అన్ని బాదుషాలని ఒక్కసారే మీకు పాన్‌లో పడితే గానీ ఒక్కసారే వేయించేసుకోవచ్చండి ఇలాగా. ఇలాగే ఉంటదండి. కంగారు పడద్దు. అవి స్లోగా ఆ హీట్‌కి స్లోగా వాటంతట అవే మీకు పైకి రావాలనమాట. చూడండి అలా. అవి వచ్చే వరకు మీరు ఏ స్పాచులా కానీ ఏమీ లోపల పెట్టొద్దు. మళ్ళీ అవి బ్రేక్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటంతట అవే పైకి తేలుతాయి ఆ నూనె వేడికి. కొంచెం టైం పడుతుందండి. నిదానంగా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయండి మీకు మాత్రం. చూడండి ఒకటొకటి దానంతట అవే చక్కగా పైకి తేలుతున్నాయి గదా! అలా ఒక్కసారి బాగా పైకి తేలిన తర్వాత మీరేం చేయాలంటే 2 పక్కలా కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. 2 పక్కలా కూడా ఈవెన్‌గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు చూడండి. లాస్ట్‌లో ఒక్క నిమిషము ఒక్కసారి హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆపేసుకోండి. చూడండి అన్నీ తీసేసాను కదా! మీరేం చేస్తారంటే షుగర్ సిరప్‌లో తీసినవి వెంటనే వేసుకోండి. షుగర్ సిరప్పు బాగా వేడిగా ఉండకూడదండి. గుర్తుంచుకోండి. మనం కరెక్ట్‌గా చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొంచెం వామ్ కన్నా కొంచెం ఉండాలి. మరీ హీట్‌గా ఉండకూడదు. అలాగని చల్లగా అవ్వకూడదు. ఈ బాదుషాని వేసిన తర్వాత 2 పక్కలా కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి. 2 మినిట్స్ ఉంచండి. మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచండి. టోటల్‌గా 4-5 మినిట్స్ కన్నా ఎక్కువ సిరప్‌లో ఉంచితే మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా ఉంచేసి వీటిల్ని తీసేసేయండి. ఇంకా రెడీ అయిపోయిందండి మన బాదుషా. ఇంకా మీరు ఫ్లిప్ చేసి తీసుకొని సర్వింగ్ ప్లేట్‌లో పెట్టేసుకోవచ్చు. ఇది కానీ ఇంకొక 15 మినిట్స్ అయ్యాక తిన్నారంటే చాలా బావుంటుందండి. మీకు నచ్చినట్టు ఇలా చక్కగా డెకరేట్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ బాదుషా వచ్చిందో మనకి. పైన కూడా మీకు చూస్తే పిక్చర్‌లో చక్కగా తెలుస్తుంది. ఆ లేయర్స్ మనం చేసినందుకు ఎంత బాగొచ్చిందో. చూడండి లోపల చాలా జ్యూసీగా వచ్చింది. లేయర్స్ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. లోపల సాఫ్ట్‌గా ఉందండి. చక్కగా అంతా ఉడికింది. పైన మంచి కలర్ వచ్చింది. సూపర్‌గా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.